చివరి విడత పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. 3752 గ్రామ పంచాయతీలు, 28410 వార్డుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సర్పంచ్ పదవి కోసం 12652 మంది అభ్యర్థులు, వార్డు మెంబర్లుగా 75725 మంది పోటీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడతలో సుమారుగా 53 లక్షల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఉప సర్పంచ్ ఎన్నికలు ఇవాళే నిర్వహించేందుకు ఎస్సీసీ సన్నాహాలు చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. రటిగా 3 దశల్లో జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ ఎన్నికల్లో చివరి దశకు చేరుకున్నాం. రాష్ట్రంలో ఈరోజు పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. మూడో విడతలో ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు, ఎంతమంది సర్పంచులు ఈరోజు తమ యొక్క జాతకాలను తెలుసుకోబోతున్నారు, అదేవిధంగా వార్డు సభ్యులు వారి వారి వార్డులలో గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ మూడో విడత పోలింగ్లో అసలు ఆ గణాంకాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పల్లెపోరుకు సంబంధించి మూడో విడతలో ముఖ్యంగా 3752 పంచాయతీలకు ప్రధానంగా పోటీ జరగబోతోంది. ప్రధాన పార్టీలు ఈ యొక్క పంచాయతీ మూడో విడత పోలింగ్లో ప్రధానంగా పోటీ పడబోతున్నాయి. చెదురుముదురు గట్ల మినహా 2 విడతల్లోనూ పోలింగ్ సజావుగా సాగింది. మూడో విడతకు మరికొద్ది క్షణంలో పోలింగ్ కూడా ప్రక్రియ సజావుగా సాగబోతోంది. అదేవిధంగా 1 గంట వరకు లైన్లో ఉన్నటువంటి ఓటర్లకు మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తుంది ఎస్సీసీ. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నిక తర్వాత ఉప సర్పంచ్ కూడా ఈ రోజే ఎన్నుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే పల్లెపోరులో మూడో విడతలో ఓటర్లు వచ్చేసరికి పురుష ఓటర్లు ముఖ్యంగా ఓవరాల్గా ఓటర్లు వచ్చేసి మూడో విడతలో 53,06,401 మంది 53,06,401 ఓటర్లు ఉన్నారు. ఓటర్లు 53,06,401 ఓటర్లు. వీటిలో పురుష ఓటర్లు వచ్చేసి 26,01,861 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 27,04,394 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వారిలో ఇతరులు కూడా 144 మంది ఓటర్లు ఈ మూడో విడతలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కొంతమంది కొన్ని కారణాల వల్ల తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి కూడా తమ యొక్క స్వగ్రామానికి చేరుకొని వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు కూడా తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికే ఎస్సీసీ పూర్తి ఏర్పాట్లు అయితే చేసింది. అదేవిధంగా వృద్ధ వయోభారంతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ సౌకర్యాలు అందించి వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించడం కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దాంతోపాటే ఓటర్లకు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలకు వచ్చేసరికి ఈ మూడో విడతలో ఎన్ని గ్రామ పంచాయతీలకు ఓటింగ్ ఇవాళ పోలింగ్ జరగబోతుందో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీలో ఈరోజు 4159 సర్పంచ్ ఆ యొక్క పంచాయతీలకు ఈరోజు ఓటింగ్ ప్రక్రియ జరగబోతుంది. మండలాలు వచ్చేసరి 182 మండలాలు ఉన్నాయి. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లు 36,483 పోలింగ్ స్టేషన్లలో ఈరోజు ఈ పోలింగ్ ప్రక్రియ సాగబోతోంది. మొత్తంగా చూసుకుంటే ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తునైతే ఏర్పాటు చేశారు. ఇప్పటికే అంటే చలి తీవ్రత కారణంగా ఓటర్లు స్టార్టింగ్ ఎర్లీ ట్రెండ్స్లో అంటే స్టార్టింగ్ అవర్స్లో కొంత నెమ్మదిగా సాగుతున్నా కూడా చివరి అంటే ఏదైతే 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ సాగబోతుంది కాబట్టి చివరి 2 గంటల్లో మాత్రమే 2 విడతల్లో మనం చూసాం. చివరి 2 గంటల్లో మాత్రమే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 1 గంట వరకు 1 గంట తర్వాత కూడా కొంతమంది ఓటర్లు వస్తే వారిని తిప్పి పంపేసినటువంటి ఆ సంఘటనలు కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో 36,182 పోలింగ్ స్టేషన్ల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. 1 గంట తర్వాత ఎవరైతే లైన్లోకి వస్తారో వారిని ఓటు హక్కు వినియోగించకుండా ఇప్పటికే ఎస్సీసీ అయితే నిబంధనలు కఠినం చేసింది. ఇకపోతే సర్పంచ్ మెంబర్స్ వచ్చేసి సర్పంచ్ పదవులు 4157, నామినేషన్లు దాఖలు కానివి వాటిలో 11 ఉన్నాయి. ఏకగ్రీవమైన పంచాయతీలు 394. మనం చూసాం మొదటి విడత రెండో విడతలో కూడా అత్యధిక శాతం ఎక్కువగా ఏకగ్రీవమైనటువంటి పంచాయతీలు ఈ ఎలక్షన్స్లో నమోదవటం మనం క్లియర్గా చూసాం.
రెండో విడతగా ఎన్నిక నిలిచినటువంటి పంచాయతీలు 2. గత 2 విడతల్లో కూడా అంటే తొలి దశ మలి దశ ఎన్నికల్లో కూడా ఎన్నికలు నిలిచినటువంటి పంచాయతీలు 10ల సంఖ్యలో ఉండటం మనం చూసాం. ఇప్పుడు 3వ విడతలో కూడా 2 పంచాయతీల్లో ఈ ఎన్నికలు నిలిపివేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల వాటికి కోర్టు వాయిదాల తర్వాత కావచ్చు, లేదంటే ఆ కేసులు పరిష్కారమైన తర్వాత మాత్రమే వీటికి ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ఎస్ఈసి కూడా ప్రకటించింది. దాంతోపాటు ఎన్నికలు జరుగుతున్నవి 3752. ఈరోజు ఆ 3752 స్థానాల్లో సర్పంచ్లు తమ యొక్క భవిష్యత్తును తేల్చుకోబోతున్నారు. అదేవిధంగా పోటీలో సర్పంచ్ అభ్యర్థులు వచ్చేసి ఈ 3752 సర్పంచ్ పదవుల కోసం 12652 మంది అభ్యర్థులు తమ యొక్క దీని జాతకాలను తెలుసుకోబోతున్నారంటే నెక్స్ట్ వచ్చే 5 years కోసం వారి యొక్క సర్పంచ్ పదవిలో కొనసాగేందుకు వాళ్ళ యొక్క పోటీ పడబోతున్నారు 12652 మంది అభ్యర్థులు. ఇకపోతే ఎన్నికలు జరుగుతుంది 3752 సర్పంచ్ పదవుల కోసం ఓటర్లు కూడా ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థులు ఏ అయితే హామీలు ఇచ్చారో కొత్త హామీలు మనం చూడటం జరిగింది. ఈ పంచాయతీ ఎన్నికలకు వచ్చేసి కొంతమంది తమ యొక్క ఆర్థిక శక్తులకు మించి కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటే ప్రసన్నం చేసేందుకు కొత్త హామీలు ఇచ్చి ఓటర్లను ప్రసన్నం చేసేందుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇకపోతే వార్డు విషయాలకు వచ్చేసరికి వార్డు సభ్యుల పదవులు 36,452. ఈ యొక్క వార్డు సభ్యుల పదవులు 36,452. నామినేషన్లు దాఖలు కాని వార్డులు 116. ఏకగ్రీవమైనటువంటి వార్డులు 7,908. అదేవిధంగా ఎన్నిక నిలిచిన వార్డులు 18. ఎన్నికలు జరుగుతున్న వార్డులు 28,410. దాంతోపాటే పోటీలో వార్డుల అభ్యర్థులు 75,725. 1 గంట వరకు పోలింగ్ సాగబోతోంది. 1 గంట వరకు మాత్రమే ఓటర్లు ఆ 1 గంట లోపు ఆ క్యూలో నిలిచిన వారు మాత్రమే ఈ యొక్క ఓటు హక్కు వినియోగించడానికి అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. దాంతోపాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరైతే సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారో వారు కూడా ఓటర్లను తీసుకువెళ్ళి ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదేవిధంగా చెదురుముదురు ఘటన మినహా తొలి దశ మలి దశలో కొన్ని చెదురుముదురు ఘటన మినహా పోలింగ్ అయితే సజావుగా సాగింది. ఇప్పుడు 3వ విడత పోలింగ్ కోసం కూడా ఎస్ఈసి పటిష్ట బందోబస్తునైతే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటే ఈరోజు సర్పంచ్ ఎవరైతే ఎన్నిక అవుతారో ఆ సర్పంచ్ ఎన్నిక తర్వాత వార్డు సభ్యులతో మాట్లాడి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈ రోజే పూర్తి చేయాలని చెప్పేసి ఎస్ఈసి అయితే భావిస్తోంది.